కొంతమంది చాలా వరకు రేపొద్దున రికార్డింగ్ ఉంది. ఆర్ సినిమా అయిపోయింది అన్నప్పుడు కూడా హ్మ్. సింగర్‌ని ఇలా చేంజ్ చేస్తారంట. దేనికి అట్లా ఆల్ ఆఫ్ సడెన్ సింగర్‌ని అంటే ఫస్ట్ నుంచి ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ ఆ! అవుతది. అన్నీ మాట్లాడుకున్న ఆర్టిస్ట్‌లర్ వాటెవర్ ఆ! సింగర్ దగ్గర నుంచి ప్రతిదీ మన ప్రీ ప్రొడక్షన్‌లో అన్ని ఇంక్లూడింగే కాబట్టి అన్నీ హ్మ్. మాట్లాడుకున్నాక ఆల్ ఆఫ్ సడెన్ ఫోన్ లిఫ్ట్ చేయకోకుండా ఉంటారు. హ్మ్. వేరే సింగర్ సడెన్‌గా పాడుతూ ఉంటారు అని హ్మ్. జెప్పేసి నేను విన్నాను. చాలామంది ఆ నేమ్స్ కూడా వాళ్ళ నేమ్సే వస్తాయి. ఆ! కొన్నిసార్లు వేరే వాళ్ళు పాడితే కూడా నేమ్స్ కూడా వేరే వాళ్ళయి చేంజ్ చేస్తారు అనేది. డెఫినెట్‌గా నాకు కూడా జరిగిందది. ఓహ్! సీరియస్‌లీ? నేను పాడితే నా వాయిస్ ఉంటుంది. లైక్ వేరే ఒక పెద్ద సింగర్ ఆవిడ. ఆ! అంటే ఆవిడతో నన్ను కంపేర్ చేసినందుకు గూడా ఐయామ్ వెరీ గ్రేట్‌ఫుల్ యాక్చువల్లీ. మళ్ళీ మంచి మాస్ సాంగ్స్ పాడే ఒక ఆవిడనమాట. సో, నేను పాడాను ఒక పెద్ద సినిమాలో. లైక్ ఒక స్టార్ హీరో సినిమాలో నేను పాడాను. తర్వాత ఆవిడ పాడారు. బట్ ఆల్‌మోస్ట్ 60, 40 రేషియోలో ఉంటది హ్మ్. హ్మ్. సాంగ్‌లో మటుకు. కానీ నా హ్మ్. పేరుండదు.